Hi friends, welcome back to iWork Real Labs. Today's topic is types of errors. అండ్ లాస్ట్ క్లాస్లో మనం కంపైలేషన్ స్టేజ్ చూసాం కదా. కంపైలేషన్ స్టేజ్ అని లాస్ట్ క్లాస్లో చూసాం. అండ్ ఈ క్లాస్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. దానికంటే ముందు ఫస్ట్ మనం హలో ప్రోగ్రామ్ రాసాం కదా, హలో డాట్సి, దాన్ని మనం కంపైలర్కి ఇచ్చాం. అది మనకి వచ్చింది ఏ డాట్ అవుట్ వచ్చింది విత్ కొన్ని స్టేజెస్ని ఫాలో అయ్యి ఏ డాట్ అవుట్ని క్రియేట్ చేసింది. బట్ ఏ డాట్ అవుట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? మనకి ఏ డాట్ అవుట్ అనేది ఫస్ట్ హార్డ్ డిస్క్లో ఉంటుంది. హార్డ్ డిస్క్ క్రియేట్ అయింది అంటే మన లోకల్ మెమరీలో హార్డ్ డిస్క్లో క్రియేట్ అయింది. మనకి ఇక్కడ ర్యామ్ ఉంటుంది. ర్యామ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ ఇది ర్యామ్లోకి లోడ్ చేసింది అనమాట. హార్డ్ డిస్క్లోకి మనం ఎప్పుడైతే ఇక్కడ డాట్ స్లాష్ ఏ డాట్ అవుట్ ఇస్తామో డాట్ స్లాష్ ఎదుగుతుంది కరెంట్ డైరెక్టర్ నుంచి తీసుకోండి. కరెంట్ డైరెక్టర్ నుంచి ఒక ఏ డాట్ అవుట్ తీసుకొని ఆ ఏ డాట్ అవుట్ని హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్లోకి లోడ్ చేయమని మనం కంపైలర్కి చెప్తాం. అది లోడ్ చేసింది. ఓకేనా? అండ్ ఈ లోడింగ్ వచ్చేప్పటికి లోడర్ టేక్ కేర్ అనమాట. లోడర్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని లోడ్ చేసింది అనమాట. లోడర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లోడింగ్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, ఇది వచ్చేప్పటికి హార్డ్ డిస్క్లో క్రియేట్ అయ్యింది ఏ డాట్ అనేది. ఆ ఏ డాట్ అనేది మనం ఎప్పుడైతే మనం డాట్ స్లాష్ ఏ డాట్ ఇస్తామో అది లోడర్ అనేది లోడ్ చేసింది అనమాట. లోడర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ లోడింగ్ ఏ డాట్ అవుట్ ఇంటూ ర్యామ్ ఫ్రమ్ ద హార్డ్ డిస్క్. దిస్ ఇస్ యాక్చువల్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఎర్రర్స్లో ఎర్రర్స్ ఇన్ ద సి ప్రోగ్రామ్. ఫస్ట్ మనకి రెండు ఎర్రర్స్ ఉంటాయి ఇందులో. కంపైల్ టైం ఎర్రర్ ఇదొకటి, సెకండ్ రన్ టైం ఎర్రర్. కంపైల్ టైం ఎర్రర్స్ వచ్చేప్పటికి కంపైల్ చేసే టైంలో వస్తాయి అనమాట. కంపైల్ టైం ఎర్రర్స్ ఆర్ జనరేటెడ్ బై కంపైలర్. అండ్ రన్ టైం ఎర్రర్స్ వచ్చేప్పటికి రన్ టైం ఎర్రర్స్ జనరేటెడ్ బై ఓఎస్. గుర్తుపెట్టుకోండి, కంపైలర్ టైం ఎర్రర్స్ వచ్చేప్పటికి కంపైలర్ క్రియేట్ చేసింది, అండ్ రన్ టైం ఎర్రర్స్ వచ్చేప్పటికి ఓఎస్ క్రియేట్ చేసింది. అండ్ అగైన్ కంపైలేషన్ స్టేజెస్లో మనకి అగైన్ సబ్ కేటగిరీ లాగా 3 ఎర్రర్స్ ఉంటాయి. కంపైల్ టైం ఎర్రర్ ఫస్ట్ వన్, కంపైల్ టైం ప్రీ ప్రాసెసర్ ఎర్రర్స్. సెకండ్ కంపైల్ టైం ట్రాన్స్లేటర్ ఎర్రర్. థర్డ్ ఇస్ కంపైల్ టైం లింకర్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఎర్రర్ కోడ్లు చూద్దాం. కోడ్లో రిప్రజెంట్ చేయడానికి ట్రై చేద్దాం. గివ్ఎల్ఎస్ లాస్ట్ క్లాస్లో మనం కంపైలేషన్ చేసి ఇలా చూసాం కదా. ఇప్పుడు డాట్ ఏ డాట్ ఎస్ జస్ట్ ఓపెనింగ్ విఐ హలో డాట్ కంపైల్ టైం ఎర్రర్స్ అంటే మనం 3 ఉన్నాయి కదా, ప్రీ ప్రాసెసర్ ట్రాన్స్లేటర్ లింకర్. అండ్ ప్రీ ప్రాసెసర్ ఏం చేసింది మనకి అందరికీ తెలుసు, లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఏం చేసింది, కామెంట్స్ రిమూవ్ చేసింది, హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసింది. సో ఫస్ట్ మనం హెడర్ ఫైల్ చూద్దాం. హెడర్ ఫైల్స్ కదా ఇంక్లూడ్ చేసేది ప్రీ ప్రాసెసర్. సో హెడర్ ఫైల్స్ ఒక స్పెల్లింగ్ రాంగ్ వస్తుంది. stdio కదా ఇంక్లూడ్ చేసింది. అండ్ ఇక్కడ వచ్చి stdio కదా ఇన్సెట్ ఇంక్లూడ్ చేయండి. stdio స్టూడియో కదా. ఇప్పుడు నేను దీన్ని స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంటాను. జస్ట్ ఐ రిమూవ్ ఓ and I will come back and I will try to compile this preprocessor stage. Preprocessor compile చేయడానికి మన కమాండ్ ఏంటి? gcc capital E hello.c -o dot c కంపైల్ చేసి preprocessor ఎప్పుడు కంపైల్ చేసి hello.i enter. కంపైలేషన్ టైం ఇట్స్ షోయింగ్ ద ఎర్రర్, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఇది లేదని చెప్పి చూపిస్తుంది ఎర్రర్ ప్రీ ప్రాసెస్ స్టేజ్. అంటే అసలు ప్రీ ప్రాసెసర్ ఇవన్నీ మనకి తెలియాలంటే మనకి తెలియాల్సిన అవసరం. మనకి ఎట్లా అంటే యాజ్ ఏ బిగినర్ మనకి ఇది ఎర్రర్ చూడంగానే మనకి
ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి మనకు అండర్స్టాండ్ ఉంది కదా. సో ఫస్ట్ లెవెల్గా యాజ్ ఏ బిగినర్గా మీరు ఇది ఏ స్టేజ్లో ఎర్రర్ వచ్చిందని తెలుసుకోవడానికి ఈ కమెంట్స్ వాడచ్చు. ఇలా ప్రీ ప్రాసెసర్, ట్రాన్స్లేటర్, లింకర్ కమెంట్స్ వాడి మీరు ప్రోగ్రామ్ కనుక కంపైల్ చేస్తే మీకు ఏ స్టేజ్లో ఎర్రర్ వస్తుందో మీరు ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు అండ్ డీబగ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇదే మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తే మీరు తర్వాత ఎలా అవసరం జస్ట్ మీరు ఎర్రర్ రీడ్ చేయగానే మీకు అది ఏ స్టేజ్లో వచ్చేసింది, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి మీకు ఐడియా వచ్చింది. ప్రజెంట్ మీకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మీకు ఈ ఎర్రర్ ఏ స్టేజ్లో వచ్చింది, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని చెప్పి తెలుసుకోవడం కోసం ఈ ప్రీ ప్రాసెస్ స్టేజెస్ అనేవి వాడి ప్రీ ప్రాసెస్ కమెంట్స్ మనం తెలుసుకోవచ్చు. అది ఏ స్టేజ్లో ఎర్రర్ వచ్చింది, ఐదు సింటాక్స్ ఎర్రర్ ఆర్ ప్రీ ప్రాసెస్ ఎర్రర్ ఆర్ లింకర్ ఎర్రర్, అది తెలుసుకొని దాని ప్రకారం మనం సాల్వ్ చేసి ప్రోగ్రామ్ కంపైల్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేద్దాం. విఐ ఇన్సెట్ ఓ కంపైల్ ఇప్పుడు కంపైల్ అయింది, ఎర్రర్ ఏం రాలేదు. ఇప్పుడు మళ్ళీ సేమ్ దీన్ని ఇంకొక ఎర్రర్ చేద్దాం. ఓపెన్ విఐ ఇన్సెట్ మోడ్. ఈసారి స్పెల్లింగ్ మిస్టేక్ కాకుండా దీన్ని ఏం చేద్దామంటే క్యాపిటల్ రాద్దాం. STEDI సారీ క్యాప్స్ లాక్ STEDIO స్టూడియో. స్పెల్లింగ్ మిస్టేకే లేదు బట్ నేను క్యాప్స్లో రాశాను. ఇప్పుడు నేను కంపైల్ చేయడం ట్రై చేద్దాం. ఏదైనా ఎర్రర్ గురించి కంపైల్ అవుతుంది. ఎర్రర్ వచ్చేసింది, నో సచ్ ఫర్ డైరెక్టరీ బికాస్ స్పెల్లింగ్ మిస్టేక్ లేదు బట్ క్యాప్స్లో రాశాను. అయినా సరే అది ఎందుకు ఎర్రర్ వచ్చింది, సి ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే అది క్యాపిటల్స్లోనే ఇవ్వాలి, స్మాల్స్ అయితే స్మాల్స్లోనే ఇవ్వాలి. నువ్వు క్యాపిటల్స్లో రాసి ఫంక్షన్ డెఫినేషన్ స్మాల్స్లో రాసి ఫంక్షన్ డిక్లరేషన్ క్యాప్స్లో రాస్తాం అట్లా తీసుకోమాట. మీరు అన్ని చోట్ల ఒకటే రకంగా ఏదో క్యాప్స్ ఆర్ ఏదో స్మాల్స్ అదే వాడాలి బికాస్ సి ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే దిస్ ఇస్ వాట్ ప్రీ ప్రాసెసర్ ఎర్రర్. స్టూడియో. ఇప్పుడు ట్రాన్స్లేటర్ ఎర్రర్ చెప్తాం. ట్రాన్స్లేటర్ ఏం చేసింది, ఐజ్ ఆఫ్ యూ మీకు ఆల్రెడీ తెలుసు. ట్రాన్స్లేటర్ అనేది ఎర్రర్స్ చెక్ చేసింది. ఇప్పుడు నేను ఎన్ని బ్రాకెట్ చేసాను. ఇప్పుడు కంపైల్ చేద్దాం. సిసి -s ఫైల్ హలో డాట్ సి హైఫన్ మనం డాట్ సీతో క్రియేట్ చేయొచ్చు, డాట్ ఐ క్రియేట్ చేయొచ్చు. హలో డాట్ ఏ ఫైల్ క్రియేట్ చేసి ఎస్ ఫైల్ చూడండి సింటాక్స్. ఇన్ ఫంక్షన్ మెయిన్కి డిక్లరేషన్ లేదు. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రీ ప్రాసెసర్ ట్రాన్స్లేటర్. ఇప్పుడు మనం ప్రీ ప్రాసెసర్ కంపైల్ చేస్తున్నాం. ప్రీ ప్రాసెసర్ హైఫన్ ఈ హలో డాట్ సి హైఫన్ ఓ హలో డాట్ ఐ. సో ఇప్పుడు కంపైల్ అయింది. ఇక్కడ ఎందుకు కంపైల్ అయింది, ప్రీ ప్రాసెస్ ఎందుకు కంపైల్ అయింది, ప్రీ ప్రాసెస్ స్టేజ్లో ఏ ఎర్రర్ లేదు కాబట్టి ప్రీ ప్రాసెసర్ అనేది కంపైల్ అయింది. బట్ ఈ ఎర్రర్ అనేది ఎప్పుడు వచ్చింది, ట్రాన్స్లేటర్ స్టేజ్లో వచ్చింది. సో ట్రాన్స్లేటర్ స్టేజ్ నుంచి ఫర్దర్ స్టేజెస్ అనేది కంపైల్ కావు, ట్రాన్స్లేటర్ స్టేజ్లోనే ఆగిపోయింది. ఎందుకంటే ట్రాన్స్లేటర్ స్టేజ్లో ఎర్రర్ ఉంది కాబట్టి. ఇప్పుడు దాన్ని మనం రిజల్ట్ చేద్దాం. ఓకే బ్రాకెట్ పెట్టాను అండ్ కంపైల్ కంపైల్ అయింది. సో అట్లా మీకు ఫస్ట్ స్టేజ్లో యాజ్ ఎ బిగినర్గా మీకు ఏ స్టేజ్లో ఎర్రర్ వస్తుందో తెలియకపోతే ఇలా ప్రీ ప్రాసెసర్ ఏదైతే కంపైల్ స్టేజెస్ ఉన్నాయో ఆ కంపైల్ స్టేజెస్ కమెంట్స్ వాడి ఆ ఏ స్టేజ్లో ఎర్రర్ వచ్చింది, ఏ ఎర్రర్ అనేది మీరు తెలుసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇప్పుడు లింకర్ ఎర్రర్ లింకింగ్ ఎర్రర్ అంటే ప్రింట్ ఆఫ్ది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, ప్రింట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండ్ నో ట్రై టు కంపైల్ GCC hello dot c. చూడండి I will just know hello dot s ls. Now ఇప్పుడు కంపైల్ చేద్దాం. GCC hello dot c. చూడండి give ls. ఏ డాట్ క్రియేట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మనకి వార్నింగ్ అనేది అన్నిసార్లు మనం పెట్టించుకోవాల్సిన, కొన్నిసార్లు వార్నింగ్ అనేది కూడా మనం కన్సిడర్ చేయాలి. బట్ ఇన్ దిస్ కేస్ మనం వార్నింగ్ కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇన్కంప్లీట్ డిక్లరేషన్ ఆఫ్ ద ప్రింట్ ప్రింట్ ఆఫ్ అది అడుగుతుంది అనమాట. ప్రింట్ అనేది యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఆర్ ప్రీ డిఫైన్ ఫంక్షన్ అని చెప్పి అడుగుతుంది. మెయిన్లో అన్డిఫైన్డ్ రెఫరెన్స్ టు ద ప్రింట్. సో ఇది ఇట్ ఈస్ ఎర్రర్ అండ్ యాజ్ వెల్ as ద వార్నింగ్ టు. సో ఇట్ ఈస్ ఏ లింకింగ్ ఎర్రర్ అనమాట. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఇది ఫంక్షన్ ఎవరు కాల్ చేస్తారు, మెయిన్ కాల్ చేసింది. మెయిన్ కాలింగ్ ఇన్ ద ప్రింట్ ఆఫ్ ఈజ్ అ ఫంక్షన్. బట్ ఇక్కడ దాన్ని లింక్ చేయడానికి దానికి కావాల్సిన పాత్ లేదన్నమాట. అది కన్ఫ్యూజ్ అవుతుంది. ప్రింట్ అనేది యూజర్ డిఫైన్ ఆర్ ప్రీ డిఫైన్ అని చెప్పి. సో ఇట్ ఈస్ థ్రోయింగ్ ద ఎర్రర్. ఓకే ఇది లింక్ చేయలేకపోతుంది కాబట్టి ప్రింట్ని స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల. సో ఇట్ ఈస్ ఏ లింకర్ ఎర్రర్.
కంపైలేషన్ స్టేజెస్లో మనకి 4 స్టేజెస్ కదా, బట్ కంపైలేషన్ స్టేజెస్లో మనకి ఎందుకు కంపైల్ టైమ్ ఎర్రర్స్లో 3 వస్తున్నాయి? వాట్ అబౌట్ అసెంబ్లీ? అసెంబ్లీ ఎర్రర్ ఏం చేసిద్ది? ఇక్కడ చూడండి, ఇక్కడ అసెంబ్లీ ఎర్రర్ ఏం చేసిద్ది? ఇప్పుడు ట్రాన్స్లేటర్ అనేది ఎర్రర్ లేకపోతే డైరెక్ట్గా అసెంబ్లీ కన్వర్ట్ చేస్తుంది. అసెంబ్లీ ఏం చేసిద్ది? అసెంబ్లీ నుంచి అవుట్పుట్ జనరేట్ చేసిద్ది. అంటే ఇక్కడ ఈ స్టేజ్లో ఎర్రర్స్ అనేవి రావన్నమాట, బట్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్ వాళ్ళు అసెంబ్లీ ఎర్రర్ వచ్చిందా, అసెంబ్లీ ఎర్రర్ నాకు కావాలి, ఎలా క్రియేట్ చేస్తారని క్వశ్చన్ ఫేస్ చేసినప్పుడు యూ కెన్ సింప్లీ ఆన్సర్ దట్. ప్రీ ప్రాసెస్ అసెంబ్లీ స్టేజ్లో ఎర్రర్స్ అనేవి రావు, బికాస్ ప్రీవియస్ ట్రాన్స్లేషన్ స్టేజ్లోనే ఎర్రర్స్ అనేవి చెక్ చేసి అసెంబ్లీ కోడ్ కింద కన్వర్ట్ చేసి జస్ట్ అసెంబ్లర్ ఏం చేసిందంటే అసెంబ్లీ కోడ్ని అవుట్పుట్ కింద కన్వర్ట్ చేసింది. స్టిల్ వీ వాంట్ టు క్రియేట్ ద అసెంబ్లీ కోడ్, వీ కెన్ డూ దట్ ఇన్ ఏ వన్ వే. అది ఎలాగా? కోడ్ చూద్దాం, సాల్వ్ చేద్దాం. డాట్ కి ప్రింట్ స్పెల్లింగ్ కరెక్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఎఫ్ అండ్ వెయిట్ వచ్చింది కదా, యూఎల్ఎస్ అంటే ఇక్కడ మనకి డాక్టర్ ఉంది. ఇప్పుడు మనం అసెంబ్లీ ఎర్రర్ని ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ అసెంబ్లీ ఎర్రర్ ఆ ఫైల్ క్రియేట్ చేద్దాం. చేసి హలో డాట్ హైఫన్ ఎస్ హలో డాట్ సి హైఫన్ ఓ హలో డాట్ ఎస్ క్రియేట్ చేసిన యూఎల్ఎస్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని అసెంబ్లీ కోడ్ జనరేట్ చేయని చేద్దాం. హైఫన్ సి హలో డాట్ ఎస్ హైఫన్ ఓ. ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ కంపైల్ చేద్దాం. కంపైల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి దాన్ని హలో డాట్ ఎస్ హైఫన్ ఓ హలో డాట్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. మనకి అసెంబ్లీ కోడ్ నుంచి ఆ కోడ్ అనేది జనరేట్ అయింది. అంటే అసెంబ్లీ స్టేజ్ కూడా దాటేసింది. బట్ మన అసెంబ్లీ ఎర్రర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. దాన్ని క్రియేట్ చేయడానికి ఓపెన్ హలో డాట్ ఎస్ అండ్ ఈ ఫైల్ అనేది డిస్టర్బ్ చేయండి. నేను చదువుతాయండి ఏబిసి ఏబిసిడి ఏబిసి ఏబిసి డిస్టర్బ్ తెలియజేయండి. అండ్ ఇప్పుడు ట్రై టు కంపైల్ దిస్ అసెంబ్లీ కోడ్. ఐఫోన్ సి హలో డాట్ ఎస్ ఐఫోన్ ఓ హలో డాట్ టూ. ఇప్పుడు మనకి అసెంబ్లీ వచ్చింది. అసెంబ్లీ మెసేజ్ అండ్ ఏబిసిడి అంటే ఈ స్టేజెస్ యొక్క ఈ అంటే ఇవన్నీ మనం రాసాము. ఇవన్నీ అసెంబ్లీ కోడ్లో ప్రెసెంట్ అయి ఉంటుంది కాబట్టి దానికి ఇవన్నీ అన్నోన్స్. సో ఇట్ గివింగ్ ఎర్రర్. And now we are covered all the preprocessor errors and we will move to the runtime errors. Runtime errors. Runtime errors లో ఫస్ట్ వచ్చి సెగ్మెంటేషన్, సెకండ్ ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్. అంటే ఇంకా చాలా టైప్స్ ఉంటాయి, బట్ కరెంట్లీ ఇప్పుడే అన్ని డిస్కస్ చేయాలి. తర్వాత ప్రోగ్రామింగ్ అనేది అడ్వాన్స్ అయ్యే కొద్దికి మీకు కొత్త కరెక్షన్ అయితే మోస్ట్లీ ఇవే లైక్ రీజన్స్ వేరే ఉంటాయి, బట్ మనకు త్రో చేసే ఎర్రర్స్ అయితే ఇవే ఉంటాయి. ఇవి ఉంటాయి. అండ్ రన్టైమ్ errors are created by OS. Okay, and this also called as signals. లైనక్స్లో కూడా మనకి సిగ్నల్స్ అనేవి ఉంటాయి. ఏదైనా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి లైనక్స్ అరౌండ్ మనకి ఒక 64 సిగ్నల్స్ ఉంటాయి. అవి లైనక్స్లో మనం కవర్ చేద్దాం. ఇప్పుడైతే అవసరం లేదు. అండ్ సెగ్మెంటేషన్ వాళ్ళు వచ్చేప్పటికి మోస్ట్లీ అనాథరైజ్డ్ మెమరీని యాక్సెస్ చేసినప్పుడు వచ్చింది. సెగ్మెంటేషన్ ఫాల్ట్ వచ్చి డివైడెడ్ విత్ 0. ఇది మోస్ట్ కామన్ ఎర్రర్స్ ఇన్ రన్ టైం. ఇది కూడా ఒకసారి కోడ్లో చూద్దాం. ఓపెన్ హలో డాట్ సి ఒక వాల్యూ ఉన్న ఇంటీజర్ ఇంటిఏ వి సి స్కాన్ ఆఫ్ SCAN స్కాన్ ఆఫ్ పర్సెంటేజ్ డి యాక్చువల్గా అయితే అండర్స్కోర్ ఏ. ఇది మనం రాయాల్సింది. ప్రింట్ వాల్యూ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి. దిస్ ఇస్ వాట్ వీ సపోజ్ టు డూ. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. డాట్ సి ఎల్ఎస్ మనకి ఏ డాట్ అవుట్ చేయండి డాట్ స్లాష్ ఏ డాట్ అవుట్
is waiting for input. Okay, give one number 7 enter. Hello, a value equal to 7 ప్రింట్ చేసింది కదా. ఇక్కడ మీకు ఎందుకు కనిపించలేదు, ఎందుకంటే మన టెర్మినల్లో మెసేజ్ రాలేదు కదా, వెయిటింగ్ మెసేజ్ రాస్తే మీకు క్లియర్గా అర్థమైంది. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద ఇన్పుట్ అని. enter the a value. Enter dot. Sorry, dot. Okay. Now I will do 8. Enter. See, enter the a value. I am entering the a value. So it is taking. Now segmentation fault అని క్రియేట్ చేద్దాం. ఇక్కడ జస్ట్ రిమూవ్ unsummed. Try to compare. Hello. So it is a warning only. Warning అయినా సరే డాట్స్ లా QLS. ఏ డాట్ ఉంది, జస్ట్ రిమూవ్ ఈ డాట్ QLS. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు GCC hello.c ఎంటర్. QLS క్రియేట్ అయింది కదా. ఏ డాట్ అనేది అంటే వార్నింగ్ వల్ల మనం ప్రస్తుతానికి దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, బట్ ఏ డాట్ అనేది క్రియేట్ అయింది అంటే మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. నేను ఎగ్జిక్యూట్ చేద్దాం. డాట్ స్లాష్ ఏ డాట్ ఎంటర్ 4. ఇన్పుట్ తీసుకుంది బట్ సెగ్మెంట్ ఫాల్ట్ వచ్చింది. ఎందుకని, ఈ అడ్రస్ ఆఫ్ ఏదైతే ఉందో స్కాన్ఫ్లో అడ్రస్ నెంబర్ అయితే ఏదైతే ఉందో అది ఈ యొక్క ఏ అనే వేరియబుల్కి అడ్రస్ని అసైన్ చేసింది అనమాట. ఇప్పుడు ఏంటి, అది అన్నోన్ అడ్రస్ని రిఫర్ చేస్తుంది, అన్నోన్ మెమరీని రిఫర్ చేస్తుంది కాబట్టి, అంటే అనాథరైజ్డ్ మెమరీని యాక్సెస్ చేస్తుంది కాబట్టి మనకి సెగ్మెంట్ ఫాల్ట్ అనేది క్లోజ్ చేసింది. ఓకే, అండ్ సేమ్ ఇప్పుడు టేక్ వన్ మోర్ థింగ్. అడ్రస్ ఆఫ్ పర్సంటేజ్ ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్. ఇక్కడ సి ఈక్వల్ టు ఏ బై బి అని ఇచ్చి, అంటే ఏని బిని డివైడ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని సికి అసైన్ చేస్తున్నాను ఇక్కడ. అందుకని నేను సిని ప్రింట్ చేస్తాను. GCC hello.c. ఇప్పుడు ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్. ఏ వాల్యూ ఇస్ ఎంటర్ 3 ఈక్వల్ టు దీన్ని అగైన్ మనం కన్వర్ట్ చేస్తే ఈక్వల్ టు 6 బి ఈక్వల్ టు 0. ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్ కరెక్ట్ వచ్చింది. అంటే ఇది ఎర్రర్ వచ్చింది అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్ అనేది ఎప్పుడైతే ఒక వాల్యూ అనేది 0తో డివైడ్ అయ్యిందో అప్పుడు మనకి ఫ్లోటింగ్ పాయింట్ ఎక్స్ప్రెషన్ అనేది వచ్చింది. కాబట్టి మనకి చూడండి 24 6 times 6 and now again 24 0 ఫ్లోటింగ్ పాయింట్. అర్థం కదా, సెగ్మెంట్ ఫాల్ట్ అనేది ఎప్పుడైతే మనం అనాథరైజ్డ్ నెంబర్ నెక్స్ట్ ఇస్తామో అప్పుడు వచ్చేది ఫ్లోటింగ్ పాయింట్ వచ్చేప్పటికి ఎప్పుడైనా మనం ఏదైనా ఒక నెంబర్ని 0తో డివైడ్ చేసినప్పుడు వచ్చింది. That's it, friends. About compile time errors and runtime errors. If you have any doubts, please comment in the comment section. I will definitely reply to you. And thanks for the watching. That's all for this video. iPhone